వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం, హరీష్ ఇదేంటి అని. రప్పారప్ప అంటూ కూడా హరీష్ అనుచరులు కానీ అండ్ హరీష్ కూడా ఒక సభలో పాల్గొన్న హరీష్ కానీ ఆ డైలాగులను సమర్థించే ప్రయత్నం చేయడం. ఈరోజు చూసిన వాళ్ళు ఎవరైనా సరే హరీష్ రావు కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు అని అనుకోక తప్పదు. ఎందుకంటే రప్పారప్ప అనే డైలాగ్ కానీ, ఏదైతే గంగమ్మ జాతరలో ఎలాగైతే జంతువులను బలిస్తారో అలాగా టీడీపీ తలను నరుకుతామంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కానీ, ఆ పార్టీ నేతలు ఆయన పర్యటన రెంటపాళ్ళ పర్యటనలో పెట్టిన పోస్టర్స్ కానీ ఏ స్థాయిలో హైలైట్ అయ్యాయి, రాష్ట్ర రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి, అవన్నీ ఎలా పక్కకి వెళ్ళిపోయాయి, కేవలం జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక్క డైలాగే అంత పాపులర్ ఎందుకైందో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. కానీ అలాంటి తరహా జగన్మోహన్ రెడ్డి అంటే అందరూ కూడా పెద్ద ఆశ్చర్యపోలేదు. అలాంటి డైలాగ్స్ ఆయన్ని తిట్టే ప్రయత్నమో విమర్శించే ప్రయత్నమో జరిగింది. ఆయన వాటిని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు. అది ఇంకా హేయమైన చర్య. సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవన్నీ చెల్లాయి. కానీ వేరే హరీష్ రావు, తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏదైతే తన మామ నీడలో ఆయన రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినా, రాజకీయాల్లో అప్లిఫ్ట్ అయినా, బట్ ఆయనకంటూ కూడా చాలా తక్కువ సమయంలోనే ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇవాళ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ అనేక కేసులను బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఫార్ములా 1 కేసులో ఏదైతే కేటీఆర్కు అరెస్ట్ అని ప్రచారం ఉంది, ఏదైతే కాళేశ్వరం విషయంలో ఇప్పటికే కేసీఆర్కి నోటీసులు వచ్చాయి, పోర్ట్ ట్యాపింగ్ ఇష్యూ ఈరోజు అందరినీ చుట్టుకోబోతుంది, ఈవెన్ కవిత ఈరోజు లిక్కర్ మాఫియా వ్యవహారంలో అరెస్ట్ అయ్యి బయట ఉంది. కానీ హరీష్ రావు మీద మాత్రం ఇప్పుడు దాకా ఒక్క విమర్శ కూడా ఎక్కడా లేదు. ఒక అవినీతి విమర్శ కూడా హరీష్ రావు మీద చేసిన పరిస్థితి లేదు. అంత జాగ్రత్తగా కేసీఆర్ తనకి ఇచ్చిన బాధ్యత కానీ తన పోర్ట్ఫోలియో కానీ ఆయన నిర్వర్తిస్తూ వచ్చారని అనుకోవాలి. అంటే బీఆర్ఎస్ మొత్తం మీద ఒక మంచి వాయిస్ ఉన్న నేత, అటు మామకి లాయల్టీ ఉన్న నేత, ఎన్నోసార్లు తనకి బీజేపీ నుంచి ఇతర పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా తన మామే తనకు అండగా ఉన్నాడంటూ కూడా ఆ పార్టీని వేయడం నేత ఎవరైనా ఉన్నారంటే అది హరీషే. తెలంగాణ కాంటెంపరీ పాలిటిక్స్లో ఒక మంచి స్ట్రాటజిస్ట్గా పేరున్న నేత ఎవరైనా ఉన్నారు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా అంటే అది హరీష్ రావే. చాలా తక్కువ మందిని చెప్పుకుంటాం మనం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లో. చంద్రబాబు నాయుడు పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంటుంది, హరీష్ రావు పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కేటీఆర్ కానీ, కవిత కానీ, కేసీఆర్ కానీ, అండ్ దెన్ జోగినిపల్లి సంతోష్ కానీ ఏ స్థాయిలో ఆ ఫ్యామిలీ టార్గెట్ అవుతున్నా హరీష్ రావు మాత్రం అంతగా టార్గెట్ అవ్వరు. హరీష్ రావు గురించి ఎవరైనా విమర్శలు వస్తే ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోతారు, తన మామకు వెన్నుపోటు పొడిచిన ఒక విమర్శ తప్ప ఆయన ఎప్పుడు దాన్ని ఖండిస్తానే వస్తున్నారు తప్ప పెద్దగా హరీష్ వ్యక్తిత్వానికి సంబంధించి ఎక్కడ విమర్శలు లేవు. ఆయన వాడే భాషకు సంబంధించి కానీ పెద్దగా విమర్శలు అయితే చోటు చేసుకోలేదు ఆయన కెరీర్లో, ఎస్పెషల్లీ పొలిటికల్ కెరీర్లో. సో అలాంటి హరీష్ కూడా ఈ రోజున జగన్ భాషను, జగన్ ధోరణిని సమర్థించే విధంగా కొన్ని డైలాగ్స్ని ఆయన సమర్థించే ప్రయత్నం చేయడం మాత్రం ఆయన అభిమానులు కూడా షాక్ అవుతూ ఉన్నారు అది మీడియాలో చూసిన తర్వాత. రీసెంట్గా హరీష్ రావు పటాన్ చెరువులో ఒక కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన వెనక ఆయన అభిమానులు అంతా కూడా రప్పారప్ప అనే డైలాగ్ను ఫేమస్ చేసి పోస్టర్లు కూడా అంటించడం జరిగింది. అంతేకాదు అక్కడ చూసినట్లయితే రప్పారప్ప అంటూ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో 3.0 లోడింగ్ అంటూ కూడా చాలా దారుణంగా పోస్టర్లు పెట్టారు. ఇది చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇదేంటి హరీష్ నువ్వు కూడా ఇలాగ చేస్తావా అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం తెలంగాణ రాజకీయాల్లో కొంత డీసెంట్ పర్సన్గా పేరుంది హరీష్ రావుకి. ఇంతమందిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కూడా ఈరోజు హరీష్ రావుని టార్గెట్ చేయటం లేదు. అలాంటి హరీష్ రావు ఆ ప్రోగ్రాంలో పాల్గొనటం, తన పక్కనే పోస్టర్లు ఉన్న దాన్ని తీసేయించే ప్రయత్నం చేయకపోవడం, దాన్ని వారించే ప్రయత్నం చేయకపోవడం నిజంగానే కొంతమందిని తెలంగాణ సమాజంలో, తెలంగాణ కాంటెంపరీ పాలిటిక్స్లో ఎవరైతే తటస్థంగా ఉంటూ వస్తారో అలాంటి వాళ్ళని కూడా ఒక విస్మయానికి గురి చేస్తున్న అంశం అనుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా హరీష్ రావుని జగన్కి కంపారిజన్ చేయలేము అసలు యాక్చువల్గా వాళ్ళిద్దరిని మనం ఇన్ని చెప్పుకున్న తర్వాత. సో అలాంటిది ఈ రోజున హరీష్ రావుని జగన్తో కంపేర్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చేసిన ఒకే ఒక్క చర్య ద్వారా అదే దాన్ని ఖండించే ప్రయత్నం, అక్కడే ఆ పోస్టర్లు దించేసే ప్రయత్నం జరిగితే హరీష్ రావు మీద ఇంత వ్యతిరేకత ఉండకపోతుంది. గతంలో మొన్న మనం చూస్తే సో ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ లాంగ్వేజ్ ఉంటుంది, ఏ స్థాయిలో ఆ భాష ఉంటుంది, బూతులను దాటి ఏ స్థాయిలో వాళ్ళు ఎండార్స్ చేస్తారు ఆ భాషని అనేది కూడా మనకు తెలుసు. ఎన్నోసార్లు మనం హైలైట్ చేసుకునే ప్రయత్నం చేసాం. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా 11 సీట్లకే పరిమితం చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా నీకు వద్దురా నాయన అని జనమే చెప్పేశారు జగన్మోహన్ రెడ్డికి. అయినా తన తీరు మార్చుకునే ప్రయత్నం చేయలేదు. గత కొన్ని రోజులుగా తను 11 సీట్లకే పరిమితమైన తర్వాత తన పర్యటనలో కావచ్చు, ఓదార్పుల్లో కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగమనో ఇంకోటనో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మొన్నటి అంత చావు దెబ్బ తిన్నా కూడా ఈరోజు రోజా లాంటి వాళ్ళని ముందు పెట్టి ఆయన మాట్లాడిస్తూ ఉన్నారు. అనేక రకాల బూతులు మళ్ళా తెర మీదకి తీసుకొచ్చారు అసలు ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం.
సరే ఇదంతా జరుగుతూ వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న సత్తెనపల్లిలోని రెంటపాళ్ళ పర్యటన చేపడటం జరిగింది. తన ఏదైతే పార్టీకి చెందిన ఆయన బెట్టింగ్లో ఓడిపోయి ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఆయన విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. పోలీస్ పర్మిషన్స్ ఇచ్చిన ఆంక్షలున్నా వాటన్నిటిని దాటుకొని జగన్మోహన్ రెడ్డి హడావిడి చేశారు. అక్కడ ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఉన్నారు మరి ఆ ఫోటోలో. మరి ఆయన ఎట్లా దీన్ని సమర్థించుకుంటారో మనకైతే తెలియట్లేదు. సో రప్పా నరికేస్తాం టీడీపీ నేతల తలలను అంటూ కూడా వాళ్ళు పోస్టులు పెడతాం జరిగింది. చాలా వైరల్ అయ్యాయి ఆ పోస్టర్స్ కానీ, అదేవిధంగా బూతులు తిడుతూ పోస్టులు పెట్టిన విధానం కానీ. దెన్ రెంటపాళ్ళ పర్యటన ఎంత హడావిడి జరిగిందో అంతకన్నా ఆ పోస్టర్లు ఎక్కువగా హైలైట్ అయ్యాయి. ఆ తర్వాత సింగయ్య మృతి ఎపిసోడు, కారు ఎక్కడం, జగన్మోహన్ రెడ్డి కేసులు ఎదుర్కోవడం, లక్కీగా లేటెస్ట్గా కోర్టు నుంచి కొంత ఎగ్జామ్షన్, ఇవన్నీ మనకు తెలుసు. కానీ దీన్ని ఎండార్స్ చేసేలాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నరికితే తప్పేంటి అనేసి చాలామంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ చాలామంది మాట్లాడుతూ దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఒకవైపు అది ఏ వీడియో అంటారు, ఇంకోవైపు పరిహారం ఇస్తామంటారు. ఇక్కడే డబుల్ స్టాండర్డ్స్ మనకు అర్థమవుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జగన్మోహన్ రెడ్డి భాష అది ఎవరు మాట్లాడినా తప్పే, చంద్రబాబు నాయుడు మాట్లాడినా, దెన్ పవన్ కళ్యాణ్ మాట్లాడినా. సో అలాంటి భాషని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేయడం, టీడీపీ నేతలు తలలను నరిగితే తప్పేంటి అబ్బా అన్నట్టుగా ఆయన అడిగిన తీరు మాత్రం అది ఇంకా వైరల్ అయింది అటు నేషనల్ మీడియాలో కూడా. సో దాన్ని ఎండార్స్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఖండించడం జరిగింది. సో మొత్తానికైతే ఈ ఎపిసోడ్ ఆయన రెంటపాళ్ళ పర్యటన, బాధితులతో పరామర్శించడం, లేకపోతే ఆ బాధితులకు అండగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఎటో వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఆ టోటల్ ఎపిసోడ్లో హైలైట్ అయింది ఆ రప్ప డైలాగే. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి బొంబార్డ్ చేసే ప్రయత్నం జరిగింది. బొంబార్డ్ అయ్యాడు కూడా. ఆయన సొంతగానే సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఎవరైనా సరే పొరపాటును గోతులో పడతారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తానే గొయ్యి తీసి తన మీద తనే మట్టేసుకొని కప్పెట్టేసుకునే విధంగా చేశారు ఆ రెంటపాళ్ళ పర్యటన అనేది, ఆ రప్ప వాల్ పోస్టర్లు అనేది, ఆ డైలాగ్స్ అనేది. సో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సూట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నేతలు మాత్రమే అలా చేయగలరు. ఆయన ఫాలో అయ్యే కార్యకర్తలు మాత్రమే అలాంటి చర్యలు తెర మీదకు తీసుకురాగలరు. అసలు ఎక్కడా లేని ప్రపంచంలోని వింతలను కేవలం ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ క్యాడరు, జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్సే చేయగలరు అనేలా మొన్నటి ఇన్సిడెంట్ ఉంది. కానీ వేరే హరీష్ రావు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి, ఇంత రెప్యుటెడ్ పర్సన్గా తెలంగాణ రాజకీయాల్లో పేరుండి, ఎక్కడ ఆ స్థాయిలో అవినీతి మరకలేని హరీష్ రావు కానీ, తన మామకు అంత క్లోజ్ ఫాలోయర్గా, తన మామ అన్నిసార్లు తనను అవమానించినా ఎక్కడా పల్లెత్తు మాట ఎవరిని అనకుండా అంత సైలెంట్గా రాజకీయాలు చేసుకునే హరీష్ రావు, ఒక మంచి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పేరున్న హరీష్ రావు, ఇంత మెస్ నడుస్తూ ఉంటే పార్టీలో ఎక్కడ నోరు విప్పి దాన్ని బయటికి చెప్పని హరీష్ రావు, ఇప్పటికీ తను ఎన్నిసార్లు అవమానించినా అంతే లాయల్గా బీఆర్ఎస్కి నిలబడ్డ హరీష్ రావు ఈరోజు అలాంటి డైలాగులను సమర్థించేలాగా అదే వేదిక మీద నుంచి సేమ్ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యేలాగా డైలాగులు పెడితే అది అసలు ఆయనకు సూట్ అవట్లా. మరి హరీష్ రావు ఈ విషయాన్ని చూసుకున్నారో లేదో, ఇప్పటికే ఈ అంశం చాలా వైరల్ అవుతోంది మీడియాలో కూడా. హరీష్ రావు కూడా జగన్ బాటలోనే వెళ్తున్నారా అనేసి. ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి. లైక్ షర్మిల కూడా చెప్తా ఉన్నారు, ఆ సంబంధాలే ఫోన్ ట్యాపింగ్ కూడా దారితీసే. ఏపీలో ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేశారు, చంద్రబాబుతో సహా, పవన్ కళ్యాణ్తో సహా, నా ఫోన్లు కూడా అని చెప్తా ఉన్నారు. మరి హరీష్ రావు ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి మనకు ఫ్రెండే కాబట్టి మనం కూడా అదే లాంగ్వేజ్ ఉపయోగిస్తే తప్పేంటి అనుకుంటున్నారో కానీ ఆయన ఇవాళ డిఫరెంట్ హరీష్ రావు లాగా కనిపిస్తూ ఉన్నారు. ఆ కార్యకర్తలు, ఆ పోస్టులు పెట్టిన కార్యకర్తలను అదే వేదిక నుంచి హరీష్ రావు హెచ్చరించుంటే ఆయన హుందాతనం నిజంగానే మిగిలి ఉండేది. కానీ ఇప్పటికైనా హరీష్ రావు అభిమానులు కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ మాత్రం హరీష్ రావు ఎంటర్టైన్ చేయొద్దని. లెట్స్ సీ మరి ఈ విషయంలో హరీష్ రావు ఇక ముందు ఆయన యాటిట్యూడ్ కానీ, ఇలాంటి విషయాల్లో ఆయన చర్యలు కానీ ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలంగాణ సమాజం ఆయన చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.